అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మేము ముందుకైతే ప్యూర్ ఈవీ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటీని అయితే తీసుకురావడం జరిగింది. ప్యూర్ ఈవీ ఈ ప్లూటో 7G స్కూటీని తీసుకొని నడుపుతున్న బ్రదర్ని అయితే తీసుకొచ్చాము. ఈ బ్రదర్ అయితే గత 2 years నుంచి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటీని అయితే వాడుతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, మీ పేరు? నా పేరు పరశురామ్. ఓకే, మీరు ఈ ప్లూటో 7G అనేది ఎప్పుడు తీసుకున్నారన్న? ఇది నేను స్టార్టింగ్ లాంచ్ అయినప్పుడు తీసుకున్నాను 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఓకే, ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? 20,000 చేంజ్. 20,000 చేంజ్ తిరిగింది. ఓకే, మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటీ కాకుండా ఇంకేమైనా బైక్స్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయన్న? పెట్రోల్ వెహికల్ ఉంది నాకు. పెట్రోల్ వెహికల్ ఉంది. ఓకే, పెట్రోల్ వెహికల్ ఉండగా ఈవీ స్కూటీ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? మనకి ఈవీ తీసుకున్న కారణం ఏంటంటే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వల్ల నేను తీసుకున్నాను దీన్ని. ఓకే, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఛార్జింగ్ కూడా కొంచెం బెటర్ అనిపించి తీసుకున్నాను. ఛార్జింగ్ కూడా బెటర్ అనిపించి తీసుకున్నారు. ఓకే, ఇది తీసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు ఎంత చెప్పారు, రేంజ్ ఎంత వెళ్తుందని చెప్పారు? నాకు వచ్చేసి ఇది కంపెనీ నుండి నాకు వచ్చినప్పుడు 120 kilometers అని చెప్పారు. ఓకే, 100 వరకు నాకు వచ్చింది. 100 వరకు వచ్చింది. ఇందులో 3 modes ఉంటాయి అనుకుంటారు కదా? 3 modes ఉంటాయి. ఓకే, టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్తుందన్న? 55 వరకు వెళ్తుంది. టాప్ స్పీడ్ 55 kilometers వరకు వెళ్తుంది. ఓకే, మీరు మామూలుగా రోజు ఛార్జింగ్ చేస్తూ ఉంటారా, ఎలా ఛార్జింగ్ చేస్తూ ఉంటారు? నాది 2 days or 3 daysకి ఛార్జ్ చేస్తాను. ఛార్జింగ్ చేస్తే పర్ మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎంతవరకు వస్తుందన్న? నాకు అరౌండ్ వచ్చేసి ఇప్పుడు ఒక 4 to 450 మధ్యలో కరెంట్ బిల్ వస్తుంది. 450 రూపాయలు. ఓకే, అదే ఒకవేళ మీకు పెట్రోల్ బైక్ ఉందన్నారు కదా, ఆ బైక్లో అయితే మీకు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు అయితే ఉంటాయి? నాకు పర్ డే వచ్చేసి 150 రూపీస్. పర్ డే 150 అంటే 4,500 వరకు దానికి ఖర్చు వస్తుంది. ఇది ఓన్లీ 450. ఇది 450 అంటే 3,500 వరకు సేవ్ చేసుకున్నాం మనం. ఓకే ఓకే, మీరు తీసుకున్నప్పుడు ఈఎంఐ ఎంత పెట్టుకున్నారు? ఇది ఈఎంఐ వచ్చేసి నాకు 3,000. ఓకే, అంటే మీరు అందులో పెట్రోల్ కొట్టించే డబ్బుల్లోనే మీరు దీన్ని ఈఎంఐ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పటివరకు 6-7 సర్వీసెస్ చేయించాను. ఓకే, కంపెనీ నుండి వచ్చేసి 4 సర్వీసెస్ ఉంటాయి ఫ్రీ. ఓకే, సో దాని తర్వాత నేను 3 చేయించాను. దాని తర్వాత 3 చేయించారు. ఓకే, సర్వీసింగ్ అంటే మెయిన్లీ ఏముంటుంది అన్న ఇందులో? మనకి దీంట్లో మెయిన్లీ వచ్చేసి సర్వీస్ అన్నప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. సో బ్యాటరీ చెక్ చేస్తారు. బ్యాటరీ ఏదైనా ఇష్యూ ఉంటే బ్యాటరీ చెక్ చేస్తారు. మిగతా పార్ట్స్ అన్నీ ఏమైనా లూజ్ ఫిట్టింగ్స్ కానీ ఏమైనా మళ్ళీ ఏమైనా ఉంటే అన్నీ చెక్ చేస్తారు. బ్రేక్స్ కానీ సెన్సార్ మోడ్స్ కానీ. ఓకే, ఈ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఫ్రీ, కంపెనీ ఇచ్చేది అయితే ఫ్రీ. ఓకే, దాని తర్వాత నుండి మనకి ఒక్కొక్కసారి 400 to 500 వరకు అవ్వచ్చు. ఓకే, మీరు ఒక్కసారి ఛార్జింగ్ చేయడానికి ఎన్ని గంటల టైం తీసుకుంటుందన్న? మనకి 5 hours ఖచ్చితంగా తీసుకుంటుంది. ఫుల్ ఛార్జ్కి 5 hours కంప్లీట్ తీసుకుంటుంది. ఓకే, ఎలాంటి కస్టమర్లకు అయితే మీరు ఈ స్కూటీని సజెస్ట్ చేస్తారు? ఇది ఫర్ డెలివరీ బాయ్స్కి అయితే ఓకే. అండ్ ఒక డైలీ 40 to 50 kilometers ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఓకే, బెటర్. ఓకే, అంతే. మీరు ఇప్పటి వరకు 20,000 kilometers తిరిగారంటే మీకు అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు అయిందని ఏమన్నా ఐడియా ఉందా? లేదంటే మీరు పెట్టిన డబ్బులు రికవర్ అయిందా? పెట్రోల్ వెహికల్తో పోలిస్తే రికవర్ అయిందని? పెట్రోల్ వెహికల్తో చూసుకుంటే నాకు ఆల్మోస్ట్ సేవ్ అయి ఉంటుంది. నాకు చాలా సేవ్ అయి ఉంటుంది. ఓకే, ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళకు మీరు ఏమని చెప్తారు, సజెస్ట్ చేస్తారా, ఏమంటారు? సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్లో కూడా మనకి బ్యాటరీ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది ఖచ్చితంగా. పెట్రోల్ వెహికల్స్ అయితే ఎక్కువ ఉండదు కాబట్టి మనకి బెటరే. ఎందుకంటే మనకు కూడా పొల్యూషన్ సేవ్ చేసుకోవాలి కాబట్టి బ్యాటరీస్ యూజ్ చేయాల్సిందే మనం. ఓకే, టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్తుంది అన్నది? 55. 3 modes ఉంటాయి ఇందులో? 3 modes ఉంటాయి. ఫస్ట్ మోడ్లో 25-30 స్పీడ్ వెళ్తుంది. సెకండ్ మోడ్లో మనకి 45 దాకా వస్తుంది. థర్డ్ మోడ్లో మనకి 55 వరకు వస్తుంది. 55 వరకు వస్తుంది. ఓకే ఓకే, మిగతా ఓవరాల్గా స్కూటీ అయితే మీకు నచ్చింది అంటారా? ఓకే, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి అన్న గత 2 years నుంచి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఏదైతే ప్యూర్ ఈవీకి సంబంధించిన ఈ ప్లూటో 7G ఎలక్ట్రిక్ స్కూటీ అయితే నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి చాలా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న.